మహిళలు మహారాణులు లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం. ఇప్పుడు ఈ రాగం ఎందుకు తీసినా అని పర్షాన్ కాకుర్రి. ముచ్చట చూస్తే మీకే శేఖరచ్చినట్టయితది. కొందరు వీర మహిళలు చేసిన సాహసాలకు కొందరు మొగోళ్ళే బిల్లి బిత్రోళ్ళక మారిపోయారు. అగో ఇప్పుడు మనం గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో ఉన్నమొల్ల ఆడ క్రాంతి వైన్ షాప్ ఉన్నది. ఏమైందో చూడురిగా. అర్థమైందా నొల్లా? నేను చెప్తా. అయితే షాపులోళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకుంటుంటే అప్పుడే ఇగో ఇట్లా జనాలు వచ్చిర్రు. వాళ్ళకి ఏమనిపించిందో ఏమో ఇగో లూటి చేసిర్రు. అగోగి అక్క చూడవు కాటన్ల మీద కాటన్లు వేసుకపోతాంది. ఏం చేసుకుంటావు అక్క మందు బాటల్లో? ఇంతమంది మొగోళ్ళు ఉండంగా కూడా వాళ్ళకెవ్వలకు దొరకకుండా నువ్వు అందుకున్నావు చూడు. ఎహే వీర మహిళవు పో. ఇగోగి అన్ననైతే బండి మీద వేసుకునే పోతున్నాడు కదా, దుకాణం పెడతా అవే పెద్దన్న నువ్వు. అయ్యయ్యో ఈ పెద్దక్కకు ఒక్క బాటలు కూడా దొరకనట్టున్నది. రంది పెట్టుకున్నదా ఏంది? ఆయన ఒకరికి దొరికి ఇంకొకరికి దొరకనుకుంటే మనసు అంతా బాధ కాదా కదా. మరి వీళ్లకు ఈ బ్రాండీ షాపు మీద గింత పాయరం ఎందుకు పుట్టింది కావచ్చు? ఏదో సర్జికల్ స్ట్రైక్ చేసినట్టే అందరు ఒక్కటేసారి వచ్చి ఈ బ్రాండీ షాప్ మీద పడ్డరు. దుకాణం బంద్ చేపిస్తారంటే అది కాదు, బాటలు మాయం చేసిర్రు. ఏందో ఏమో పట్టు. అయితే గా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసిరా నుల్లా? మన చిరంజీవిది. అందులో ఏంటంటే చిరంజీవి దొంగ డాక్టరు. ఎంబీబీఎస్ చదవకున్నా అమ్మ నాయన కోసం డాక్టర్ అవతారం ఎత్తుతాడు. వాళ్ళ సంతోషం కోసం డాక్టర్ వేషం కట్టి వాళ్ళకు వీళ్ళకు వచ్చినాన్ని ట్రీట్మెంట్లు చేస్తుంటాడు. ఇక మా నాయన కూడా నా కొడుకు పెద్ద డాక్టర్ అని మురిషి ముప్పందం అవుతుంటారు. కానీ ఎటనక అస్సలు ముచ్చటేరకాయ అందరి జది పోతుంది అనుకోర్రి, అది వేరే ముచ్చట. మరి ఈ ముచ్చట ఇప్పుడెందుకు తీసినా అంటే సేమ్ టు సేమ్ గిట్లనే ఒక అక్క అమ్మ నాయన కోసం మూరోళ్ళ కోసం ఎస్ అయిపోయిందల్లా. హకు చూడురి. అయితే ఇగో ఈ అక్క పేరు మాలవిక. నార్కెట్పల్లిలుంటది. చూస్తేనే సమజ్ అవుతుంది కదా. పోలీస్ మేడం అని రైల్వే ఎస్ఐ అట మేడం చెప్పుకున్నదవు. లోకమంతా నమ్మింది. పెండ్లి కూడా సెట్ అయిందోల్లా. అయితే పిలగానోళ్లకు రైల్వేలనే తెలిసినోళ్ళున్నారట. ఆమె గురించి అడిగిర్రు. గిట్ల సంగతి. మాలవికానే మీ రైల్వే పోలీస్ తోనే లగ్గం కుదిరింది. ఆమెకు ప్రమోషన్లు గిట్ల దొరుకుతాయా అని అడుగుడు పెట్టిరట. అసలు మాలవిక అనేటోళ్లే మా దాంట్లో లేరని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిర్రు. అప్పుడు ఈ మేడం గారి అస్సలు కథ బయట పడ్డది. ఈమె డూప్లికేట్ పోలీస్ అని తేలిందోల్లా. అంటే ఇన్నొద్దులు పోలీస్ వేషం గట్టి అందరినీ నమ్మించింది అన్నట్టు. ఆఖరికి పెళ్లి చూపులకు కూడా ఈ పోలీస్ డ్రెస్ వేసుకొని పోయిందట. మరి అక్క గిట్లెందుకు డూప్లికేట్ పోలీస్ అవతారం ఎత్తిందంటే పైసల కోసమో వాళ్ళను వీళ్ళను బెదిరించి దంతాలు చేసేదందుకో కాదు. పాపం ఈమది కూడా జరంత శంకర్ దాదా ఎంబీబీఎస్ స్టోరీ నేనొల్లా. ఈ మాలవిక అక్క నిజాం కాలేజీలో పెద్ద చదివే చదివింది. అయితే పోలీస్ కావాలని కాయిషుండే. దానికోసం కష్టపడ్డది. రైల్వే పోలీస్ పరీక్ష రాసింది, పాస్ అయింది. ఎగురుడు దునుకుడు పోటీలుంటాయి కదా, అందులో కూడా ఫస్ట్ వచ్చింది. ఇంకేమున్నది, ఒక్క మెడికల్ పరీక్షలు అయిపోతే కొలవచ్చినట్టే. ఇక ఆత్రం ఆగగా ఊరోళ్లకు ఇంట్లోళ్లకు చెప్పుకున్నదొల్లా. అన్ని పరీక్షలు పాస్ అయినా ఎస్ఐ అయిపోయినా ఇక అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నాడే అని అందరికి చెప్పుకున్నది. అందరు సంబరపడ్డారు. అయితే పాపం ఈమె గాషారనుకున్న వాడెత్తు మెడికల్ టెస్టులల్లా ఫెయిల్ అయిందోల్లా. ఈమె కన్ను చక్కగా లేదని కొలవియ్యలేదట. పాపం ఈమె మనసు ఎంత తల్లడిల్లాలే చెప్పు. అరే పరీక్షలు అన్నిట్లల్లో పాస్ అయిపోయే, మెల్లకన్నున్నదని నౌకరు పోతే ఎవరికన్నా ఎంత బాధ అనిపిస్తుంది. నోటి దాంకొచ్చింది నేల పాలైంది అన్నట్టే కదా. ఇంకో దిక్కేమో ఇంట్లోళ్లకు ఊరోళ్లకు కొలవచ్చిందని చెప్పే. ఇప్పుడు రాలేదని చెప్తే ఊర్లో ఇజ్జత్ పోతుంది. అమ్మ నాయన మస్తు బాధపడతారని అనుకున్నదటనోల్లా. అందుకే అవద్దాన్ని నిజం చేద్దాం అనుకున్నది. లోకం కోసం డూప్లికేట్ ఎస్ఐ అవతారం ఎత్తింది. పోలీస్ డ్రెస్ కుట్టించుకొని ఇట్లా రైల్వే పోలీస్ అనుకుంటా అందరినీ నమ్మించిందోల్లా. ఇక ఊరోళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా ఈమెకు సన్మానాలు చేసిర్రు. పరీక్షలల్లో ఎట్లా పాస్ కావాలి, మనుషులు ఏ తీరులో ఉండాలి అనే కాన్సెప్ట్ మీద ఉపన్యాసాలు కూడా ఇచ్చింది. అగో కానీ ఇప్పుడు పోలీసు వాళ్ళకు దొరికింది. మొత్తానికి ఇంట్లోల కోసం డూప్లికేట్ పోలీస్ అవతారం ఎత్తి ఇప్పుడు జైలు పాలైంది ఈ అక్క. ఇన్నొద్దులు పోలీసులని అందరినీ నమ్మించినందుకు ఈమెను తెలివి మంత్రాలనల్లో లేకుంటే ఊర్లో ఇజ్జత్ పోతుందని డూప్లికేట్ అవతారం ఎత్తినందుకు షటాకు మందం కూడా దిమాగ్ లేదని బాధపడాలనో అర్థమైతలేదోల్లా. అన్నట్టు అన్నం తినకున్న మనిషి ఉంటాడు కానీ ఫోన్ లేకుండా ఉంటారోల్లా.
తాపకోసారి దాని దిక్కు చూడండి మనసున వడనే వడది. అగర్సే ఫోన్ ఖరాబ్ అయితే నరకం అంటే నరకమే, అవునా కాదా? అప్పట్లో పొద్దుగాల లేచి అమ్మ నాయన ముఖమో లేకుంటే అద్దంలో వాళ్ళ ముఖం వాళ్ళు చూసుకునేది. కానీ ఇప్పుడు కళ్ళు తెరిచి ఫోనే చూస్తుర్రు. ఇక ఇవి జాలి అని రీళ్ళు పర్ఫార్మెన్స్లు. సరే, ఇప్పుడు ఈ ఫోన్ తెరువుకు నేనెందుకు పోయినా అంటే, మీరు రైలు బండ్లల్లో ప్రయాణం చేస్తూనే ఉంటారు కదా, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చేతిలో ఫోన్ పట్టుకోనో మాట్లాడుకుంటానో ఉంటారా? అయితే మీకోసమే ముచ్చట చూడురి. ఇంటురు అనుల్లా, రైలు ఎక్కేటప్పుడు ఫోన్ మీ చెవు దగ్గర ఉన్నదే అనుకో, ఇక కథమే, మీరు ఆ బండెక్కరు, జుర్మానా కడతారు, అవసరమైతే డైరెక్ట్ జైలుకు పోయినా పోతారు. అరే అవు అంటే కొత్త కండిషన్ తెచ్చిర్రు రైల్వేలోళ్ళు. ఇదివరసంది ఎవరన్నా రైలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఫోన్ పట్టుకొని అంట్లనే తలకాయ పెట్టినా ఫోన్ మాట్లాడినా అది నేరమేనట. రైల్వేలోళ్ళు పట్టుకుంటారట. ఇక ఓష్ని మేం ఫోన్లు మాట్లాడుకుంటుంటే ఈ రైల్వేలోళ్ళకి ఎందుకు కండ్ల మట్టతనం అని అనేరు. కండ్ల మట్టతనం కాదు, ఇది ప్యాసింజర్ల మంచి కోసమేనట, మన పానం కాపాడేది అందుకేనట. మీరు ఏ స్టేషన్ కన్నా పోర్రి, ఏ బండన్న ఎక్కుర్రి, ప్రతి డబ్బా కాడ ఒక్కలంటే ఒక్కలన్న ఫోన్ పట్టుకొని ఉంటారు. నేను ఎక్కుతాన్నా దిగుతాన్నా, నేను ఈడున్నా ఆడున్నా అనుకుంటా బండెక్కుతుంటారు. మరి అట్లా ముచ్చట పెట్టుకుంటా బండెక్కుడు దిగుడు చేస్తే ఏమన్నా ఉన్నదా? బండెక్కబోయి పుసుక్కున బండి సందులో కాలు పెడితే ఎట్లుంటది? పానం పోయినట్టే కదా. అగో గసోంటి కావద్దనే గీ కానునట. ఖాళీ ఇదనే కాదు, పట్టాల దగ్గర ఎవరన్నా రీలు చేసినా, షవులల్లో హెడ్ ఫోన్లు పెట్టుకుని పట్టాల దగ్గర నడిచినా వాళ్ళను జైలను కూడా ఉంటది. నన్ను అడిగితే ఇట్లనే చెయ్యాలి, లేకుంటే ఏంది? అరే ఓ దిక్కు బండత్తనే ఉంటది, వీళ్ళు ఫోన్లలో మునిగిపోతారు, సోయి ఉండనే ఉండది. ఈ ఫోన్లు చేయబట్టే చాలా మంది లాస్ కూడా అయ్యారు రైల్ స్టేషన్లల్లా కదా, అవునా కాదా? ఇంకా ఇవి జాలేని రైలు బండి వస్తుంటేనే సెల్ఫీలు వీడియోలు దిక్మల పర్ఫార్మెన్స్లు, వామ్మో ఆ కళా పోషణలు మామూలుగా ఉంటాయి అసలు. అట్లా చేస్తే వీళ్ళకి ఏమొస్తుందో ఏం పాడో. నిజంగా మన ఆడోళ్ళు తలుసుకుంటే కానిది ఏది ఉండదోళ్ళ. వాళ్ళకు భూదేవం తోపికనే కాదు, కొండంత గుండెధైర్యం కూడా ఉంటుంది. బలం లేనోళ్ళ లెక్క ఉత్తగానే భయపడేటోళ్ళ లెక్క ఉంటారు. కానీ నన్ను అడిగితే ధైర్యంలా మనల్ని మించిన వాళ్ళు లేరు. అసలు మొగోళ్ళన్నా అప్పుడప్పుడు గజగజ వనుక్కుంటా పిరికి పిత్తోళ్ళ లెక్క పారిపోతారేమో కానీ బాణాల మీదకి వచ్చినప్పుడు ఆడోళ్ళు మాత్రం ఎటైతటాయే ముందు నిలబడతారు. అంతెందుకు, ఇగో ఈ తల్లి బిడ్డల ధైర్యానికి ఎంత తారీఫ్ చేసినా తక్కువనే, ఎన్ని సలాంలు కొట్టినా సరిపోదు. అగు చూడురి, ఫస్ట్ ఇగో ఈ తల్లి బిడ్డలకు పెద్ద శల్యుడు కొట్టురోళ్ళ. వీళ్ళు మనందరికి ఆదర్శం. వీళ్ళిద్దరూ కొన్ని లక్షల మంది ఆడోళ్లకు గుండె ధైర్యాన్ని ఇచ్చిర్రు. అన్నట్టు వీళ్ళు మన హైదరాబాద్ బేగంపేటలో ఉంటారోళ్ళ. బేస్తారన్నాడు పగిటీలి ఇద్దరు మనుషులు వీళ్ళింటికి వచ్చిర్రు. అప్పుడు ఈ ఇంట్లో ఈ తల్లి బిడ్డలున్ను పని మనిషి వీళ్ళే ఆడోళ్ళున్నారు. అప్పుడే ఏమైందో చూడురిగా. అగో మంచిగా గేటు తెరుచుకొని వచ్చిర్రా. ఒకడు హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు, ఇంకొకడు మాస్క్ పెట్టుకున్నాడు. బ్యాగులకెళ్ళి తుపాకులు కత్తులు తీసిర్రు. అంటే గజ దొంగలన్నట్టు దోసుకునేదందుకు వచ్చిర్రు. లోపలికి పోతురు చూడు, పోయిర్రు కదా. అమ్మమ్మమ్మమ్మ చూస్తుర్రా, తల్లి బిడ్డలు కలిసి ఆ దొంగని పొట్టు కొడుతూనే ఉన్నారు. వాడు ఉల్టా కొడుతున్నా గాని వీళ్ళు మాత్రం ఇడిచిపెట్టలే. వాని చేతుల పిస్తోలున్నా బెదరలే. ఎటాయితటాయ్ అనుకున్నారు. పానాలు అడ్డం పెట్టి మరీ వానికి ఎదురు తిరిగిర్రు. వీళ్ళ దెబ్బలకు ఆ దొంగోడే గాయ అయిపోయిండోల్లా. దెబ్బకు తప్పించుకొని పారిపోయిండు. ఇగో ఈడ పని మనిషి ఉన్నది, ఈమెనేమో అట్లనే చూస్తాంది. సాయంగా ఉంటే ఏమైతుంది? ఏమో పట్టుర్రి, ఎవరి భయం అల్లది. ఇప్పుడు బిడ్డ కోపంగా మళ్ళా వాపస్ లోపలికి వస్తుంది కదా. ఇంకో దొంగోడు లోపలనే ఉన్నాడోల్లా. ఇప్పుడు వానంత చూసేదందుకు పోతుంది. ఇంకో దిక్కేమో తల్లి చుట్టుపక్కల ఉన్న జనాలను పిలుస్తుంది. కానీ వాళ్ళు రావడానికి వెనక ముందయ్యారు గాని ఇక ఎట్లెట్లనో వచ్చిరోల్లా. భయంగానే నిలబడ్డరు. లోపలనేమో ఇంకో దొంగోడుండే. మరి ఈ మొగోళ్ళందరూ కలిసి మన దొరకబట్టచ్చు కదా. ఓహో, వాళ్ళు ఇట్లనే నిలబడ్డరు. మళ్ళా ఈ తల్లి బిడ్డలే వానంతు చూసేదందుకు పోయిరల్లా. అగో చూసినవా, ఇంకో దొంగోడు కూడా ఎట్లురుకుతుండో. ఈడ చూడురుల్లా. ఆమెనేమో దొంగోని గెదుముతుంటే వాడకట్టు జనాలు గజ్జ వనుక్కుండా ఆడోళ్ళిద్దరు గంత ధైర్యం చేస్తుంటే కొంచెం సాయంగా ఉంటే ఏమైతుందో ఇప్పుడు చెప్పురల్లా. వీర వనితలు అంటే ఈ తల్లి బిడ్డలే కదా.
వీళ్ళకు దెబ్బలు తాకినా, దొంగలు తుపాకులతోని బెదరగొట్టినా, ఆ దేడిది మగ్గాలు వీళ్ళను కొట్టినా అదరలే బెదరలే. చుట్టున్న జనాలు భయపడ్డా ఈ తల్లి బిడ్డలు మాత్రం ఆ దొంగలను విడిచిపెట్టలే. నిజంగా గ్రేట్ కదా. వీళ్ళ ధైర్యానికి ఎంత తారీఫ్ చేసినా తక్కువనే. సాహసాలు చేసేటోళ్లకు దునియాలో ఏదైనా పెద్ద ప్రైజెస్ ఉంటే అది వీళ్ళకే ఇయ్యాలి అన్నట్టు ఈ తల్లి కిక్ బాక్సింగ్ నేర్చుకున్నదట వల్ల బిడ్డకు కూడా నేర్పిందట. అగో ఆ బాక్సింగే వీళ్ళకి ఇట్లా అక్కడికి వచ్చిందన్నట్టు. కాదబ్బా ఏమనంటే కోపంగాని, సరే పెళ్ళంటే కలకాలం యాద పెట్టుకునేటట్టు చేసుకోవాలనుకుంటారు, అలా తప్పులేదు, చేసుకోవచ్చు కూడా. అందుకే ఈ నడుమ ప్రీ వెడ్డింగులని చేసుకుంటారు కదా, ఎక్కడికెక్కడికో పోయి విచిత్రమైన ఫోజులు పెట్టుకుంటా వీడియోలు చేసుకుంటారు. చేసుకొని వాళ్ళ మీద నాకేం కారణమంటే తన లేదు కానీ, కాకపోతే ఏ పని చేసినా ఒక అందం సందం ఉండాలనా అద్దా. అక్కడికి వచ్చే పని చేయాలి కానీ అసలు కేసరి తెచ్చుకుంటే ఎట్లనోళ్ళ అగు చూడురు మీరు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లని ఈ నడుమ కొత్త కాల పోషణ ఒకటి వచ్చ కదా, పైసలు ఖర్చు చేసుకునేదందుకు పెండ్లికి ముందే కాబోయే ఆలుమగలు ఎక్కడెక్కడికో పోయి బాహుబలి సినిమా రెంచుల వీడియోలు తీసుకునే ఘన కార్యం అన్నట్టు. ఇక ఒక్కొక్కరు ఏమన్నా కళా పోషణ చూపిస్తారా అసలు మీకు కూడా ఇది వరకు చెప్పే ఉంటా. ఇట్లనే ఒక జంటనోళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఈడగాదు ఆడగాదు మంచు కొండల పొంట పోయిర్రు. అది కూడా -22 డిగ్రీలనట. అంటే వేడస్సలుండది, సూర్యుడే కనబడడు. గజ గజ మనుకు ముట్టిచ్చేసాలి. జర్రషేపు ఉంటే ఆన్నే గడ్డగట్టిపోతామన్నట్టు. అగో గసోంటి జాగలకు పోయి ఈ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. అసోంటి జాగా హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నదట. అవసరమానోళ్ళ ఆడికి పోయి పర్ఫార్మెన్స్లు చేసుడు. ఇంకేముంది, కాబోయే పెండ్లి పిల్ల గజ గజ వణుక్కుంటా శేఖరచ్చి పడిపోయింది. లేపుతుంటే ఇక లేచులేదు, అగ కండ్లు తెరుచులేదు. ఇక అప్పటికప్పుడు దావకానకు పట్టుకపోయిర్రు. అయినా ఫోటోల కోసం పానాలు అడ్డం పెట్టుడేందో ఏం పాడోపో. అన్నట్టు ఇసొంటిదే ఇంకోటి చూడురులా, వాళ్ళు పెళ్లి చేసుకునేటోళ్ళు కదా. ఇగో ఇప్పుడు పెండ్లైన జంట ఏం చేస్తురో చూడాలి. అదన్నట్టు సంగతి. అసలు వీళ్ళని ఇట్లా చూస్తున్నంత సేపు నాకు డక్కుమన్నది. కానీ వీళ్ళు ధైర్యంగా ఎట్లా కూర్చొని తింటురో చూడు. అటేమో కొండలు గుట్టలు, వీళ్ళేమో గాలిల తాళ్ళను పట్టుకొని ఎదురెదురుగా కూర్చొని తిండి మీద కూర్చున్నారు. కొంచెం అటు ఇటు అయితే ఏంది పరిస్థితి కదా. ఇగో ఇట్లా తయారైతుర్రోల్లా ఒక్కొక్కరు. శత్రువును చెండాడే వీరుడు, శునకంలా పుట్టిన ధీరుడు, మిషిని భైరవ. ఏందోల్లా అట్లా చూస్తురు. అయితే ఇప్పుడు ఏందంటే మన ముచ్చట్లల్లా కుక్కల కొట్లాట చూద్దాం. ఏమంటారు అలా? షీగా కుక్కల కొట్లాట చూసాడెందుకు, వేరే ముచ్చట్లే దొరకలేదని కానీ అనేరు. అరే ఇది ఉత్తపచ్చి కొట్లాట కాదు, చూస్తే మీరే పరేషాన్ అవుతారు, షాక్ అవుతారు, జరసేపు షేక్ కూడా అవుతారు. మరి జల్దిన చూసేది ఒకటి కార్య ఆల్చమద్దు కానీ. చూస్తుర్రా ఏందంటారా ఈ వింత కొట్లాట? ఇవి రెండు కుక్కలేనుల్లా, ఒకటేమో ఒరిజినల్ కుక్క, ఇంకోటేమో రోబో కుక్క. అగో ఎల్లెలు కలవడ్డది. అయితే ఈ నడుమ దునియా అంతా రోబోలమయమైపోయింది కదా, రోబో కుక్కలను కూడా తయారు చేసుకున్నారు సాదుకునేందుకు. అయితే కాన్పూర్ IITలా ఏదో టెక్నాలజీ పేరెంటం ఉంటే ఈ రోబో కుక్కను తయారు చేసిన కంపెనీ వాళ్ళు వచ్చిర్రు. వీళ్ళ సక్కదనాల కుక్క ఒరిజినల్ కుక్క కనబడితే ఏం చెప్తుందో సూయించుర్రి. అగ చూడు, ఇటుకెళ్ళి 2-3 కుక్కలు వచ్చినాయి ఒకటేసారి. ఎట్లా ఉరుకుతుందో చూడు, ఉరుకుతుందా బెదరు కొడుతుందా? ఒరిజినల్ కుక్కలు ఫస్ట్ దీన్ని చూసుడుతోనే పర్షన్ అయిపోయినాయి. మీద కస్తుంటే భయపడ్డాయి. ఇక మళ్ళీ అన్ని జమై దాన్ని అంతు చూద్దాం అనుకున్నాయి. కానీ ఆ రోబో కుక్కను ఎట్లా గర్వాలనో వీటికి అర్థం కాలేనట్టున్నది. కన్ఫ్యూజ్ అయిపోయినాయి. చూసినారులా, ఇగో గిట్లున్నది టెక్నాలజీ. మనుషులే అనుకున్నా, ఆఖరికి కుక్కలు కూడా రోబో కుక్కలు అవుతున్నాయి అన్నట్టు. ఇక రాను జనాలు వీటిని కూడా సాదుకుంటారు కావచ్చు పటు. నిజం చెప్తున్నానుల్లా, కాళ్ళు ఎక్కలేనోళ్ళు చక్రాల బండి మీద పోతుంటారు కదా, నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఓ దిక్కు కాళ్ళే ఉండయి, ఇంకో దిక్కు వాళ్ళు చేతులతో నూక్కుంటా బండి నడుపుకోవాలి.
ఎంత అవస్థ చెప్పు. ఇక దావఖాన్ల పేషెంట్ల పరిస్థితి కూడా ఇదే. పేషెంట్ చక్రాల బండి మీద కూర్చుంటారు, ఆ పేషెంట్ను దోలకపోయేందుకు ఒక మనిషి ఉండాలి. ఇక ఆ మనిషి వచ్చేదాకా పేషెంట్ బీరిపోయి చూసుకుంటే అట్లనే కూర్చొని ఉండాలి కదా. కానీ రాను రాను అసొంటి రోజులు పోయినట్టే కొడుతోందోళ్ళ. ఒక మాయా బజార్ బండి వచ్చింది చూడు రాదేందో. ఇగో గీ చక్రాల బండి మీద చూడుర్రి, ఈ పిల్లగాడు కూసున్నాడా దానికదే పోతా చూడు. మనిషి లేడు ఎవ్వలేరు, ఎట్లా పోతుందో చూస్తాన్రా. అయితే ఇది కంటి సూపుతోని పోతుందో. అరే అవంటనోళ్ళ గా భోపాల్లా పెద్ద కాలేజీలా చదివే పోరగాన్లు ఈ కొత్త రకం కుర్చీని తయారు చేసిర్రు. అయితే టోపీకి ఈ మిషన్ పెట్టుకున్నారు కదా, ఈ మిషనే అంతా చేస్తుంది. ఇగో ఈ పిల్లగాడు కండ్లు ఎటు తిప్పితే ఈ బండి అటు పోతుంది. అగో మంచిగా చూడుండ్రి, కండ్లతోనే ఎట్లా పోతుందో. పోతుంది బరాబరే, మరి అప్పుడెట్లా అని అంటారా? ఒక్కసారి కన్ను అర్పితే చాలోల్లా, కండ్లు మూసి కండ్లు తెరిస్తే ఆ బండి దానికదే అవుతుంది. మళ్ళా ఎటు దిక్కుపోవాలనో అటుకెళ్ళి చూస్తే అటు పోతుంది. ఏమన్నా చక్రాల బండ అసలు కదా. ఇంకో మనిషి అవసరం లేకుండానే కంటి సూపుతోనే నడుపుకోవచ్చు అన్నట్టు. నిజంగా ఈ పోరగాన్లను ఎంత తారీఫ్ చేసినా తక్కువనేపా. ఇప్పుడు మనం జోరుగా హుషారుగా షికారు పోదామా అని కర్ణ కఠోరంగా పాట పాడుకుంటా పోదాం పారి. అంటే కార్లల్లో అనుకునేరు, కాదు కాదు, కార్లలోనో బస్సులలోనో అయితే మీకెందుకు చెప్తా, చిత్ర విచిత్రమైన వాహనాలలో పోదాం. వాటికి మీరే కొత్త పేర్లు పెట్టాలి. ఏమంటున్నా పారి మరి. అగో ఫస్ట్ కి ఉత్తరప్రదేశ్ పోదాం పారి. ఇదేంటిదో చెప్పుకోర్రి. ముంగట చూస్తేనేమో కారు, వెనకకెళ్ళి చూస్తేనేమో గాలి మోటారు. ఓష్ని కొత్త రకం బండ్లు గిట్లా వచ్చినాయి ఏంది అని అనిపిస్తుంది కదా. కాదు కాదు, విమానాన్ని కదా రైట్ సోదరులు కనిపెట్టినట్లు ఇగో ఈ కారకం విమానాన్ని కూడా ఉత్తరప్రదేశ్ లో అన్నదమ్ములు తయారు చేసిర్రు. అయితే ఆ అన్నదమ్ములకు రోజు పొద్దు వెళ్తలేదట. కళ్ళ ముందేమో కారు ఉన్నది, దాన్ని ఏదో ఒకటి చేద్దాం అనుకున్నారు. ఇట్లా సగం గాలి మొట్టల లెక్క తయారు చేసిర్రులా. ఇక రోడ్ల మీద తిప్పిర్రు. అయితే వీళ్ళ కళ్ళ పోషణ పోలీసు వాళ్ళ కంట్ల పడ్డది. రోడ్ల మీద గిసొంటి తిప్పొద్దు అనుకుంటా దీన్ని సీజ్ చేసిర్రు. అదన్నట్టు ముచ్చట. అయ్యో, ఏదో సొంత తెలివితోని కొత్త రకం బండిని తయారు చేసిన ఈ పోలీసులు ఓర్తలేరు కదా అని అంటుర్రోళ్ళ వీళ్ళ దోస్తులు. సరే ఇప్పుడు ఇంకో జాగాకు పోదాం. ఇగో గిది చూడుర్రి, గీ అక్క బస్ ఎక్కింది కదా, కిటికీ దగ్గర సీటు దొరకబట్టుకున్నది కావచ్చు. అక్కెంబడే పోదాం పారి. వారెవ్వా, అసలు ఇది బస్సా ఇల్లా? బెడ్రూము, బాత్రూము, కంప్యూటర్ రూము, బల్లలు, తనాబిలు, కుర్చీలు అన్నున్నాయి కదా. చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లెక్కన ఉన్నది బస్సు కూడా. ఏమన్నా తయారు చేసిర్రా అసలు కదా. అసలు నన్ను అడిగితే ఎటన్నా టూర్కు పోతే గిసొంటి బస్సులనే పోవాలి. మంచిగా ఇట్లనే పండుకొని ఊళ్ళు తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది కదా. ఇక గివులా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా అనిపించినాయి కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొని వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉంటుంది టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.